మాజీ మంత్రి పేర్ని నాని మంత్రి నారా లోకేష్ పై తీవ్ర విమర్శలు చేశారు. లోకేష్ రాజీనామా చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన అన్నారు. కృష్ణా జిల్లా పామరు మండలంలో మాట్లాడిన పేర్ని నాని డిఎస్సి వ్యవహారంపై సిబిఐతో విచారణ జరిపించే వరకు పోరాడతామని తెలిపారు. కూటమి ప్రభుత్వాన్ని కూల్చేంత వరకు పోరాటం కొనసాగిస్తామని వ్యాఖ్యానించారు. ఇక అమరావతి రైతులతో గతంలో రోడ్లపై ధర్నాలు చేయించిన వారికే ప్రస్తుతం ప్రభుత్వ సొమ్ముతో లక్షల రూపాయల జీతాలు ఇస్తున్నారని పేర్ని నాని ఆరోపించారు. ప్రభుత్వ విధానాలు డిఎస్సి వ్యవహారాలపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు గారు రాజీనామాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీని మీద సిబిఐకి విచారణకి కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయాలని చెప్పని కేబినెట్ లో తీర్మానం చేసి పంపించాలని చెప్పని కూడా డిమాండ్ చేస్తూ ఈ పాపాలని ఖచ్చితంగా చివరి వరకు మీరు అధికారంలోంచి కూలబడే వరకు కూడా మేము పోరాటం చేస్తూనే ఉంటాం. ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు మీదే మోసగించబడినా మీచే దగాకు ఉరికాబడినటువంటి వాళ్ళారో వారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ ఉద్యమానికి ముఖంగా వాళ్లే ఉంటారు, ఫేస్ గా వాళ్లే ఉంటారు. వెనకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉండి ఉద్యమం చేస్తామని కూడా మీకు హెచ్చరిక చేస్తూ జై హింద్, జై జగన్. అమరావతి 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 అని చెప్పారు. రైతులను అడ్డపెట్టుకుని ఉద్యమం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు నోటుకొచ్చినట్టు తెచ్చారు, రోడ్లంబడి తిప్పారు వాళ్ళందరినీ. అందులో ఇద్దరు ముగ్గురికి మాత్రం దీపం కార్డులు ఇచ్చి నెలకు 2.5 లక్షలు జనం సొమ్ముతో జీతం ఇచ్చి వాళ్ళకి పదవులు ఇచ్చారు. మిగతా రైతులందరూ ఎక్కడున్నారా అంటే వాళ్ళ ఊళ్ళో అమరావతిలో ఉన్నటువంటి 29 గ్రామాల్లో అల్లో లక్షణాన్ని పడి ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారా అంటే చేసుకుంటానికి చేతిలో పొలం లేదు, బతకడానికి అవకాశం లేదు, ఏం చేయాలో అర్థం కాదు, దిక్కుతోచిన పరిస్థితి. కొన్ని చంద్రబాబు నాయుడు గారు ఫ్లాట్లు ఇచ్చాడా అంటే ఇంతవరకు ఎవరికి ఫ్లాట్లు ఇవ్వలేదు, రోడ్లు వేయలేదు, ఏ ఫ్లాట్లు చూపించలేదు. ఎంతసేపు కాగితం మీద చూపిస్తాడు తప్పితే సిఆర్టీ ఆఫీస్కి వెళ్తే ఆ కాగితం మీద ప్లాన్ చేసి మీ ఫ్లాట్ అంటాడు. ఇక్కడ సరే అండి, భూమి మీద ఎక్కడండి, ఏ ఊళ్ళో ఉందండి, 29 గ్రామాల్లో మా ఫ్లాట్ ఎక్కడండి, చూపించండి, చూపించే పని మగోళ్ళు లేడు. లేకపోగా వాళ్ళ పొలాల్లోంచి అమరావతిలో ఉండే 29 గ్రామాల్లో పొలాల్లోంచి రోజు వేల టిప్పర్ల మట్టిని అమ్ముకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వారు వీరం లేదు. తెలుగుదేశం పార్టీలో లోకేష్ కి చంద్రబాబుకి దగ్గర ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ మట్టి అమ్ముకునేటువంటి మట్టితో కుబేర్లు అవడం, మట్టితో అమరావతిలోని మట్టిని పెదవాడికి గుంటూరుకి తల్లి సంపద సృష్టించుకోవడం. ఈ స్థితిలో ఏం జరుగుతుందయా అంటే వీళ్ళు మాత్రం కోట్లు సంపాదించేస్తున్నారు. ఎట్లా సంపాదిస్తున్నారు? అక్కడ బిల్డింగ్ల పేరుతో అక్కడ డాబాలు కడతాం, ఆఫీసులు కడతాం అనే పేరు మీద ఇవాళ 1,00,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లోని 5 కోట్ల మంది జనాల్ని తాకట్టు పెట్టి ఇవాళ అప్పులు తెచ్చేసి అమరావతిలో పోసే పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గమే. చంద్రబాబు నాయుడు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతాల మధ్యలో రాజధాని పెట్టుకుంటే నయా పైసా అప్పు తేవాల్సిన పని లేదు. శుభ్రంగా జనం ఈ ఊళ్ళన్నీ బాగుపడతాయి. పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, ఇండస్ట్రీస్ ఉన్నాయి, పారిశ్రామిక వాడలున్నాయి. ఇది అద్భుతంగా ఇప్పటికే లక్షల మంది ఇక్కడ బతుకుతున్నారు. ఇక్కడ పెట్టుకుందామా అని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారికి మైండ్ సరిగ్గా పనిచేయట్లేదని మాట్లాడాడు చంద్రబాబు నాయుడు. మావిగన్ అంటే చాలా అసహ్యంగా ఉందంట ఆయనకి. మావిగన్ అంటే సిగ్గు శరం లేకుండా ఇవాళ నిన్నగాక మొన్న 2 రోజుల క్రితం సిఆర్డీఏలో తీర్మానం చేయించాడు సిగ్గులేని చంద్రబాబు నాయుడు గారు. ఏమని తీర్మానం చేయించాడంటే అమరావతితో పాటుగా విజయవాడ, గుంటూరును కూడా రాజధానిగా కలుపుతూ తీర్మానం చేసి కేబినెట్ కి పెడతా అంట, అసెంబ్లీకి పెడతా అంట, ఢిల్లీకి పంపిస్తాడంట. అంటే రేపు అమరావతితో పాటుగా విజయవాడ అంటే మచిలీపట్నం అక్కర్లా, విజయవాడ, గుంటూరును మాత్రం రాజధానిలో పెడతాడంట. మా ఊరు ఏం చేసుకుంది పాపం, పామర్ ఏం చేసుకుంది పాపం. ఈరోజు పెదవాడి నుంచి బందరు దాకా ఉన్నటువంటి ఊళ్ళన్నీ ఏం చేసుకున్నాయి? ఉయ్యూరు ఏం పాపం చేసింది? బెదవాడ, గుంటూరు వరకు ఎందుకని? ఎందుకంటే మా ఊళ్ళో ఆస్తులు లేవు. నెమ్మకూరులో తప్పితే ఎక్కడ లేదు. నెమ్మకూరులో నీ మధ్య కొన్నట్టున్నారు, ఈ మధ్య 100 ఎకరాలంతో. ఏమన్నా అశ్వంతరు అంతేనా?
ఉంటామయ్యా 100 ఎకరాలు. ఇక నిమ్మగూరు అంతే, నిమ్మగూరెడ్డి కలెక్టర్ కుదరదు కాబట్టి వదిలేసాడు. లేకపోతే నిమ్మగూరెడ్డి మచిలీపట్నం, గుంటూరు, అమరావతి లేదా అమరావతి, విజయవాడ, గుంటూరు, నిమ్మగూరెడ్డి పెట్టాడు. ఇటువంటి దిక్కుమాలిన ప్రభుత్వానికి పోయే కాలం వచ్చింది.